ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఉన్న మావయ్య అనే పిలుపుకి దూరమైపోయాను అంటూ అక్కినేని నాగార్జున గారు ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చారు. అసలు దానికి గల కారణం ఏంటి అంటే, బంగారం లాంటి నా కోడల్ని కోల్పోయాను. అసలు సమంత ఎంత బాగా ఉండేదో నాతో ఎప్పుడు మామ అంటూ చిన్న పిల్లల నా చుట్టూ తిరుగుతూ ఉండేది. కానీ ఒక్కసారిగా నేను సమంతను కోల్పోవలసి వచ్చింది. దాని తర్వాత నా పెద్ద కోడలు వచ్చింది శోభిత. కానీ ఒకరోజు 2 రోజులు నా చుట్టూ తిరుగుతూనే మావయ్య గారు అంటూ పిలిచేది. దాని తర్వాత ఇప్పుడు నా పెద్ద కొడుకుని తీసుకుంటూ తను వేరైపోవడానికి సిద్ధమైపోయింది. దాని తర్వాత ఇప్పుడు నా మూడో కోడలు అంటే నా చిన్న కోడలు వచ్చింది. తను కూడా మామయ్య గారు అంటూ ఒక్కరోజే పిలిచింది. దాని తర్వాత తను కూడా తన భర్తను తీసుకొని వేరవ్వడానికైతే సిద్ధమైపోతూ ఉంది. కానీ అక్కినేని వారి కుటుంబం ఎప్పుడు అందరూ కలిసి హ్యాపీగా బ్రతికేస్తాము అనుకున్నాము. కానీ నా ఇంటికి వచ్చే కోడళ్ళు ఎవరు కూడా నా పిల్లల్ని నా దగ్గర ఉండిచ్చేలాగా నాకు ఏమీ కనిపించడం లేదు. నా పిల్లల్ని దూరం చేసేలాగే ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ సమంత ఒక్కదాయే నా పిల్లల్ని నాతో ఉంటూ నా చుట్టూ మామ మామ అంటూ చిన్న పిల్లలా తిరుగుతూ వచ్చేది. కానీ అలాంటి కోడల్ని అయితే నేను కోల్పోవలసి వచ్చింది. ఆ రోజు నేను వారిద్దరి కాపురాన్ని సరిదిద్ది మంచిగా చేసి ఉంటే ఈరోజు నాకు ఈ కష్టాలు వచ్చేవి కాదు. నా కోడలు నా ఇంటనే ఉంటూ నన్ను కనిపెట్టుకుంటూ ఉండేది. నా చుట్టూ మామ అంటూ తిరుగుతూ ఉండేది అంటూ ఎమోషనల్ అబద్ధంతో చెప్పుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు వచ్చిన కోడళ్ళు మాత్రం నాకు ఏ మాత్రం కోడల్లాగా అనిపించడం లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు.